పేపర్లలో సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఇదివరకు న్యూస్ ఏజెన్సీలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక మనిషితో మాట్లాడాక ఆ మనిషి మాట్లాడిన దాన్ని మాట్లాడినట్టే చేయడానికి రిపోర్టింగ్ అంటారు. అలా కాకుండా దాని వెనకాల ఉన్నటువంటి సూక్ష్మం సరిగ్గా అర్థం చేసుకుని మిగతా సోర్సెస్ ద్వారా కన్ఫర్మ్ చేసుకుని వార్తలు ఇచ్చేటటువంటి వాళ్ళు జర్నలిస్టులు అన్నమాట. అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు న్యూస్ ఏజెన్సీ. కానీ కాలక్రమంలో ఇదివరకు కనుక దేశవ్యాప్తంగా క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతున్న ఒక దుష్ప్రచారం చేస్తే విజయవాడలో గుణదల మేరీమాత గుడికి సంబంధించిన గుణదల మేరీమాత విగ్రహానికి సంబంధించినటువంటి ఆ విధానాన్ని, ఇప్పుడు గుళ్ళకి సంబంధించినటువంటి నమూనాల్ని రైల్వే స్టేషన్ లో పెడతారు కదా, అట్లా ఉంటాయి. అట్లాగే అక్కడ దొడ్డగుడి ఉంది, అలాగే మేరీమాత నమూనా ఉంది. అవన్నీ కూడా ఆ ఏదైతే రైల్వే స్టేషన్ రెనోవేషన్ లో భాగంగా పక్కన పెడితే మేరీమాత స్టాచ్యూ స్టోలిన్ అని పార్టీ చేసింది ఒక న్యూస్ ఏజెన్సీ యుఎన్ఐ అనేటటువంటి. దాన్ని అన్రిలయబుల్ న్యూస్ ఆఫ్ ఇండియా అని అప్పటి నుంచి అండబిగి చేశారు. ఎందుకంటే అన్ని తప్పుడు వార్తలు ఇస్తా ఉండేవాళ్ళు అప్పట్లో. తర్వాత అక్కడ అది చూసినటువంటి ఒక జర్నలిస్ట్ అవతలకు పంపించేశాక అప్పుడు కాస్త కంట్రోల్. అది పక్కన పెడితే ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. రాయిటర్స్ వాళ్ళు ఇప్పటికీ 10-15 సార్లు రాశారు. వాళ్ళు రాయిటర్స్ వాళ్ళ రెగ్యులర్ వార్తల్లో అమెరికా నాశనం అయిపోతుంది, ఇజ్రాయెల్ నాశనం అయిపోతుంది, ఇరాన్ ఏదో విజయం సాధించింది అన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నారు. ఇరాన్ ఏమో బూడిదైపోతుంది, మళ్ళీ కోలుకోలేని దెబ్బతింటుంది, ఏదో ఏది దొంగల్లాగా రౌడీల్లాగా సముద్రపు దొంగల్లాగా డబ్బులు వసూలు చేసుకుంటుంటే దాన్ని విజయోత్సవాల కింద ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. అదే సందర్భంలో చర్చలు అయిపోయింది, అమెరికా వెనక్కి తగ్గిపోయింది అన్నటువంటి ప్రచారం పదే పదే చేసుకొస్తుంది. మరి రైటర్స్ మాట నమ్మాలో లేదో రాబోయే రోజుల్లో చూడాల్సింది.